అసెంబ్లీలో మైనింగ్ దందాలపై ప్రధానంగా చర్చ నడుస్తుంది. ఇటు అధికార పార్టీ కాంగ్రెస్కు, ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కూడా తారస్థాయి చేరుతుంది. ఇటు రాజావ కన్స్ట్రక్షన్కి సంబంధించి కూడా మరి ఎలాంటి అనుమతులు లేకుండా మరి రాజా కన్స్ట్రక్షన్ ఇటు అనుమతులు కూడా మైనింగ్ చేస్తుంది. మరి దీనిపై కూడా విచారణ చేయించాలని కూడా ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే పట్టుబడుతున్నారు. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ఆదివాసీ చైర్మన్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న, ఇటు ప్రధానంగా మీరు చూస్తున్నారు, ఇటు అసెంబ్లీ సమావేశాలంతా కూడా అట్టుడుకుపోతున్నాయి. ఈరోజు ఇటు అక్రమంగా మైనింగ్ దందా తెరలేపుతున్నారు మరి కాంగ్రెస్ పార్టీ. ప్రధానంగా మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 2.5 సంవత్సరాల్లో మొత్తం 19 స్కాములు జరిగాయి. వీటిపై ప్రధానంగా చర్చ జరగాలంటూ కూడా ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కోరుతున్నాడు. దీనిపై ఏం చెప్తారు? బీఆర్ఎస్ వాళ్ళందరూ దాదాపు మీకు తెలుసు, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవితారావు కానీ, కేసీఆర్ కానీ వాళ్ళందరికీ అలవాటు అయిపోయింది. స్కామ్లతో మునిగిపోయింది 10 ఏళ్ళు. వాళ్ళు అదే అనుకుంటున్నారు, ఏంటంటే దయ్యాల వేదాలు ఒలుస్తాయి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రజాపాలనలో మా రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజా పారదర్శకత ఉన్నది. ఇలా ట్రాన్స్పరెంట్ ఉంది అంతా. మీరు ఎప్పుడైనా ఎవరైనా ప్రశ్న వేయవచ్చు, ఎవరైనా సమాధానం తీసుకోవచ్చు. కానీ ఇవాళ వాళ్ళు చేస్తున్న ఆరోపణలన్నీ తుప్పిచ్చి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఒకటి మసిపూసి మారడికాయని చేసి బట్ట కాల్చి మీద వేస్తున్నారు. మేము దానికి ఇలా మా ముఖ్యమంత్రి గారు హౌస్లో చెప్పారు, ఇవాళ మీరు ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉంది మా ప్రభుత్వం. మీరు అంటారా సిబిసిఐడి కన్నా పర్వాలేదు, లేకపోతే ఏదైనా హౌస్ కమిటీస్ విచారణకైనా పర్వాలేదు అంటుంది. ప్రభుత్వమే ముందుకు వచ్చి ఇంత విచారణ ముందు ఉన్నప్పుడు దాంట్లో స్కామ్ ఎక్కడిది? ఇంకా వేరే విధంగా ఇంకా అవకతవకలు ఎక్కడ జరిగినాయని చెప్పి నేను అడుగుతా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను. ఎందుకంటే కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవితారావు కానీ వాళ్ళందరూ కూడా మొన్నటి దాకా 10 ఏళ్ళు ఈ బీఆర్ఎస్లో కూరుకుపోయి ఆ కాళేశ్వరం కానీ, యాదాద్రి పవర్ ప్లాంట్ కానీ, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయలో అన్ని కమిషన్లు దండుకొని వాళ్ళు దండుకురు కాబట్టి ఈ కాంగ్రెస్లో దండుకుంటారనే భయం వాళ్ళకు ఉన్నది. కానీ అటువంటి పని కాంగ్రెస్ పార్టీ పనిచేయదు. కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసం పనిచేస్తుంది? ప్రజల కోసం పనిచేస్తుంది. అట్టడుగున అణగారుల కోసం పనిచేస్తుంది. ఇందాక హౌస్లో మా రేవంత్ అని చెప్పిండు, దళితులు చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చేస్తాను, దళితులు చేస్తున్న కేసీఆర్ గారు ఏం చేశాడు? తానే ముఖ్యమంత్రి అయ్యింది. తర్వాత ఎంతమంది దళితుల పేర్లు చెప్పిండు. ఇవాళ వాళ్ళ అవతల నుంచి ఎంతమంది పేర్లు చెప్పిండు? వాళ్ళందరూ కూడా అది మొత్తం ఉన్నత వర్గాల పేర్లు చెప్పినాడు. కాబట్టి ఈ ప్రభుత్వం దళితుల కోసం కట్టుబడింది, హరిజనుల కోసం, గిరిజనుల కోసం, ఆదివాసుల కోసం కట్టుబడి ఉన్నది. కానీ వాళ్ళ ప్రభుత్వంలో చేసిన అవకతవకలు వాళ్ళే మనల్ని చేసిన అనుకుంటారు. కానీ అటువంటి ఏం జరగదు కాంగ్రెస్ పార్టీలో. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ట్రాన్స్పరెంట్ ఉంటుంది, ప్రజల కోసం ఉంటుంది. కానీ ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్ అంతా కూడా మరి కోకాపేటలో కానీ, ఇటు సిటీ అవుట్కట్లో కానీ ఎలాంటి అనుమతులు, పర్మిషన్ లేకుండా అక్రమంగా మైనింగ్ దందాకు తెరలేపుతుంది, మైనింగ్ చేస్తున్నారు. మరి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలి, మంత్రి పదవి నుంచి తొలగించాలి, విచారణ కూడా చేపట్టాలి, సిబి విచారణ కూడా ఆదేశించాలని కూడా ఇటు హరీష్ రావు, కేటీఆర్ కూడా పట్టుబడుతున్నారు అసెంబ్లీలో. దీనిపై దాని మీదనే ఇందాక ముఖ్యమంత్రి గారు ఒక వివరణ ఇచ్చినారు. ఇవాళ 10 ఏళ్లలో వాళ్ళు ఒక ఇల్లు కట్టియలేదు, ఒక 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, దళితులకు ఇల్లు కట్టియలేదు, సన్నబియ్యం రేషన్ కార్డు ఇవ్వలేదు. కానీ ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చినాక సన్నబియ్యం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చి రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత ఆయన ఇందిరా ఇల్లు కట్టిస్తూ ఉన్నారు. దాదాపు దళితులకు 4,50,000 ఇల్లు కట్టించారు ఈ సంవత్సరంలో. ఇటువంటి ఇళ్ళని కట్టిస్తూ ఉంటే వాళ్ళు ఓరో లెక్క ఏదో బట్ట కాల్చి మీద వేసి ఏదో ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆరోపణలు తగినాయి కావాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. మీరు ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉంది ఇలా ప్రభుత్వం. హౌస్ కమిటీ ఇచ్చినా పర్లేదు, సిబిసిఐడికి ఇచ్చినా పర్లేదు, లేకపోతే ఇంకో కమిటీకి ఇచ్చినా పర్లేదు, లేకపోతే ఇంకే కమిటీ ఇచ్చినా పర్లేదు అని చెప్తా ఉంది కదా మన ముఖ్యమంత్రి గారు. దాని మీద ఎటువంటి తప్పు చేయదు మా ప్రభుత్వం అనుకుంటున్నాం. కొద్దిసేపు క్రితమే ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే, ఇవి రెండు కూడా కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తున్నాయి, కేటీఆర్ని కాపాడేందుకు కూడా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఒక కామెంట్ చేసిండు బండి సంజయ్. ఇది హాస్యాస్పదంగా ఉన్నది. ఎందుకంటే ఇద్దరు కలిసి మన పార్లమెంట్ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్లో అందరూ ఓట్లు ఎవరికి వేసారు? బీజేపీకి వేసారు. బీఆర్ఎస్ మొత్తం గుండు సున్నయింది. బీజేపీకి 8 స్థానాలు వస్తాయా? కింద క్యాడర్ లేదు, ఒక గ్రామ కమిటీ లేదు, ఒక బూత్ కమిటీ లేదు, ఒక మండల కమిటీ లేదు. కానీ 8 స్థానాలు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి? బీఆర్ఎస్లు బీజేపీ ఓట్లు వేసి కాబట్టి వచ్చినాయి. ఇవాళ కూడా బీఆర్ఎస్, బీజేపీ రెండో ఒకటే. కాంగ్రెస్ ఎప్పుడు బీజేపీతో పొత్తు కలవదు, బీఆర్ఎస్తో పొత్తు కలవదు. ఎందుకంటే ఆయన చేసే వాక్యాలన్నీ కూడా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇలా బీఆర్ఎస్ ఏది ఉన్నదో తప్పకుండా రేపు బీఆర్ఎస్, బీజేపీ రెండు కలిసే వస్తాయి. నిన్నగాక మొన్న ఢిల్లీలో మా ముఖ్యమంత్రి గారు చెప్పారు సమ్మిట్లో, ఈ రెండు కలిసి వస్తే మడత పెట్టి కొడతామని చెప్పినావు. రెండింటికి మడత పెట్టి కొడతాం ఈసారి. బీజేపీకి ఒకే దెబ్బకి 2 బిట్టలు, బీఆర్ఎస్ని బీజేపీ మడత పెట్టి కొట్టి డిపాజిట్ లేకుండా చేస్తాం ఈసారి ఎన్నికల్లో అని చెప్పి తెలియజేస్తున్నాం. దానికి ఒక కారణం ఉంది.
ఇలా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఇలా ఎంఎస్పి రేటు ఉన్నది, సన్న బియ్యం ఉన్నది, రేషన్ కార్డు ఇచ్చిండ్రు, ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చినాం, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇచ్చినాం, బస్సు ఫ్రీ ఇచ్చినాం, ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఇచ్చినాం, 200 అంటే 200% అది కాస్మాటిక్స్ ఛార్జెస్ పెంచిన హాస్టల్స్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరికీ కూడా ఇవాళ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆ సంక్షేమం కట్టుబడి ఉన్నది. ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఆ తర్వాత తెలంగాణ మోడల్ పబ్లిక్ స్కూల్స్, ఇటువంటి వాటితో ముందుకు పోతా ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. అంటే ఇవాళ మా రేవంత్ రెడ్డి గారి పరిపాలన విశ్వసనీయత ఉన్నది. దానికి ఉదాహరణకి సర్పంచ్ ఎన్నికలు, మొన్న మున్సిపాలిటీ ఎన్నికలు, ఇక వాళ్ళకి బుద్ధి రాదు, సిగ్గు రాదు. ఇక బీజేపీ వాళ్ళకి డిపాజిట్లు గల్లంత అవుతాయి. ఆ బీజేపీ ఇక్కడ వచ్చేది లేదు, ఆ బీఆర్ఎస్లో వచ్చేది రెండు లేదు. కాబట్టి ఇక బండి సంజయ్ చేసిన ఆరోపణలకు అర్ధారహితం. అంటే ఇక్కడ కేటీఆర్ని కాపాడేందుకు మరోవైపు హరీష్ రావుని అరెస్ట్ చేయించడంలో భాగంగానే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విచారణ కూడా కొనసాగుతుంది. రేపు మాపు అరెస్టులు కూడా చేస్తారంటూ కూడా ఇటు బండి సంజయ్ అంటుండు. మరోవైపు ఇటు ఫార్ములా ఈ కార్ రేసులో కూడా కేటీఆర్ని మరి రక్షించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు కూడా బండి సంజయ్ అంటుండు. రేవంత్ రెడ్డికి ఆ పరిస్థితి ఎందుకు వస్తుందో చెప్పండి. మా ప్రధాన ప్రతిపక్షం అనే మేము దాన్ని వెంటాడుతూ ఇవాళ చూసి ఎంత కసిగా ఉన్నాడు, ఎంత ఫెరోషియస్గా మా ముఖ్యమంత్రి గారు. వాళ్ళు ఎందుకు కాపాడతారు? తప్పు చేసినప్పుడు ఎప్పుడైనా పోవాల్సిందే. నేను తప్పు చేసినా పోవాల్సిందే, ముఖ్యమంత్రి గారు తప్పు చేసినా పోవాల్సిందే, ఇంకోరు తప్పు చేసినా పోవాల్సిందే. ఈ ఫార్ములా కేసులో తప్పు చేసినట్టు రుజువైంది అనుకోండి, తప్పకుండా జైలు చట్టం తన పని తను చేస్తుంది. కానీ ఎవరినో పసిగట్టుకొని అతని మీద కష్టపడాల్సిన అవసరం మాకు లేదు, మా ముఖ్యమంత్రి గారికి లేదు, మా పార్టీకి అంతకంటే లేదు. అంటే ఇప్పుడు 19కి సంబంధించి ఒక లేఖ కూడా రిలీజ్ చేసిన హరీష్ రావు. 19కి సంబంధించి స్కాములు కూడా జరిగినాయి మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత. మరి దీనిపై స్పీకర్ కూడా ఒక నోటు కూడా ఇచ్చడం జరిగింది. మరి దీనిపై విచారణ జరిపించాలని, మరి వాటిని అన్నిపై చేస్తారా, లేకపోతే గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన స్కామ్లపై కూడా అన్నిటిపై కూడా విచారణకి ఇస్తారా? ఇటు సిబిసిఐడి కానీ ఓన్లీ వాళ్ళ గవర్నమెంట్లో జరిగినాయైనా మీ గవర్నమెంట్ జరిగినపై కూడా విచారణకు ఆదేశించే అవకాశం ఉందంటారా? ఓకే సతీష్, ఇప్పుడు నేను కూడా కాగితం రాసిస్తా, నీ మీద ఒక కాగితం రాసిస్తా, నిరాధారమైన ఆరోపణ రాసిస్తా. దానికి ఒక సాక్ష్యము సబూతులు ఉండాలి కదా ప్రభుత్వంలో. కాబట్టి మా ప్రభుత్వం చెప్తా ఉన్నది ఏమని, నిజంగా అతను తప్పు చేసినట్టు శిక్ష చేస్తారు. కానీ నిరాధారమైన కాగితం వేసేసి దీన్ని హౌస్ కమిటీ దాన్ని బర్తరఫ్ చేయండి, ఇది ఎక్కడ ఉన్నదా? గత 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన బర్తరఫ్ చేసిన అయింది ఆయనకు. ఇట్లనే ఇది కూడా అంతే. కాంగ్రెస్ పార్టీ నిజం తప్పు చేస్తే అప్పుడు అవుతుంది. ఇలా ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు స్వయంగా ముందుకు వచ్చేసి మీరు దేనికైనా సిద్ధం, విచారణకు సిద్ధం అని చెప్తా ఉన్నాడు. కానీ బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. వాళ్ళు రాబోయే ఎలక్షన్లో ఇద్దరు కలిసి పోటీ చేస్తారు. మా ముఖ్యమంత్రి చెప్పి మడత పెట్టి కొట్టాల్సిందే. రేపు డిపాజిట్లు గల్లంతు వాళ్ళ ప్రభుత్వం రాదు. తర్వాత కొన్ని విషయాలు కూడా మేమందరం కాంగ్రెస్ పార్టీ ఇలా ముందుకు పోతా ఉంది. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూ ఉంది మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రజాపాలన, ప్రజలు ఎక్కడైనా స్వేచ్ఛగా పోవచ్చు. ఇలా గతంలో ఒక పోలీస్ స్టేషన్కి పోవాలంటే కష్టం ఉండే, ఎంఆర్ఓకి పోవాలంటే కష్టం ఉండే. ధరణి పేరు మీద మొత్తం ఎన్నో అక్రమ దందాలు చేసి వాళ్ళంతా చెప్పుకుంటా పోతే చాంతాడంత ఉన్నది. ఈ లోతుగా పోదలుచుకోలేదు. కాబట్టి ఈ రోజుతో వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ సమాప్తం అయిపోతుంది తెలియజేస్తుంది. మరోవైపు ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా మొన్న ఎక్సైజ్ సుంకాన్ని దాదాపు పెట్రోల్పై 10 రూపాయలు తగ్గించింది. మరోవైపు డీజిల్పై 13 రూపాయలు తగ్గించింది. కానీ ఎక్కడ కూడా పెట్రోల్ ధరల్లో మాత్రం ఎక్కడ తేడా కనిపించట్లేదు. మరి 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల స్టన్స్లో భాగంగానే ఈ ధరలు తగ్గించారా? మరి సామాన్యులకు మాత్రం ఎలాంటి రూట్ అయితే లభించలేదు. దీనిపై ఏం చెప్తారు? బీజేపీకి భయం పట్టుకుంది ఇప్పుడు. ఎందుకంటే అక్కడ గల్ఫ్లో యుద్ధం జరుగుతున్నది. ఈయన గల్ఫ్లో ఒక రోజైనా సంతాపం కమస్కం సానుభూతి ప్రకటించలేదు. ఎంతసేపు ట్రంప్ అంటున్నాడు. ఆ తర్వాత 5 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి. దానికి ఏదో మ్యాజిక్ చేస్తామండి. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎలక్షన్లు గెలవాలి కాబట్టి ఏదో మాత్రంగా 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించే ఎలక్షన్లు దండుకోవాలని చూస్తున్నాడు. కానీ ఇట్లా జరగదు ఈసారి. వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీని ఢీ కూడా ఈయన వల్ల కాదు. అక్కడ కేరళలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉన్నది, డిఎంకే స్టాలిన్ పటిష్టంగా ఉన్నాడు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ మా అంతుగా మేము పనిచేస్తా ఉన్నాం, గట్టిగా పనిచేస్తా ఉన్నాం. కానీ ఇక్కడ తెలంగాణ నుంచి ఎక్కువ ఫండ్ ఇటు కేరళకు కానీ తమిళనాడు కూడా వెళ్తుంది. మొత్తం ఫండింగ్ చేస్తుండే రేవంత్ రెడ్డి. ఇటు కర్ణాటకలో మాత్రం అక్కడ డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి ₹1 కూడా పోవట్లేదు. కానీ తెలంగాణ నుంచే మొత్తం ఫండింగ్ అంతా కూడా చేపడుతున్నట్టు కూడా బండి సంజయ్ అంటుండు. అది నా పరిధిలోది కాదు. బండి సంజయ్కి ఎవరికైనా పరిస్థితి. ఆయన బీజేపీ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాడా? ఎమ్మెల్యేలు కొనుక్కుంటాడా? ఇలా బీహార్లో ఏం చేసిండు? 5 ఎమ్మెల్యేలు కొనుక్కున్నాడు. ఇలా ఆయన ఏదో నీతి చెప్తా ఉన్నదారు. కానీ అది కరెక్ట్ కాదు. అది నా పరిధిలోది కాదు. దయచేసి క్షమించండి. థ్యాంక్ యూ. మొత్తానికైతే ఇటు అక్రమ దందాలపై ఇటు మైనింగ్ సంబంధించి కూడా మరి ఈ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి సిబిసిఐడి కానీ దాన్ని కూడా ఎంక్వైరీ కూడా ఇస్తుంది. మరి త్వరలో ఎవరైనా అవినీతి అక్రమాలు చేసినా కానీ కూడా వాళ్ళపై చర్యలు తీసుకుంటాం. మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా అవినీతి అక్రమాలు జరిగాయి. మరి వాటన్నిటిపై కూడా హౌస్ కమిటీ వేయబోతున్నారు. మరి దీనిలో భాగంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి అందరిపై కూడా చర్యలు తీసుకుంటారు. మరోవైపు ఇటు రాబోయే సంబంధించిన కేరళ కానీ ఇటు తమిళనాడు ఎలక్షన్లు కూడా మరి కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. అక్కడ కూడా ప్రభుత్వ ఏర్పాటు దిశగా చర్యలు చేపడుతుంది. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా మరి బురజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలవదు. మరి
బీఆర్ఎస్ బీజేపీ మాత్రమే కలుస్తాయి. మరి రాబోయే రోజుల్లో వాళ్ళ ఎలక్షన్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. మరి ఈ విషయంలో మాత్రం ఇటు కాంగ్రెస్ ఎవరితో కలవది, మరి ఒంటరిగా పోరాటం చేస్తుంది. రాబోయే రోజుల్లో మన అందరూ కూడా బుద్ధి చెప్తామని కూడా ఆదివాసీ చైర్మన్ అదేవిధంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ వినయ్తో సతీష్ RTV గాంధీ భవన్ నుంచి.